శాశ్వతశాల ఇది నా యేసు నివసించెశాల. ఏలినవాడ, పొరపాటుగా నీ పనివారు అమౌంట్ మా దాంట్లోనే పెట్టారు, ఆ అమౌంట్ కూడా తీసుకొని వచ్చాం, ఇప్పుడు మరలా ధాన్యానికి వచ్చాం, మీరు చెప్పినట్టుగా మా చిన్నవాడు అయినటువంటి బెన్యామీను కూడా తీసుకొని వచ్చామని చెప్పినప్పుడు ఆయన చాలా దుఃఖపడి ఏడ్చి, ఇప్పుడు బెన్యామీను దగ్గర పెట్టుకోవాలి, ఈయన దగ్గర పెట్టుకోవాలని ప్రాణం కొట్టుపెట్టాడుతుంది. అక్కడేమో తండ్రి కొట్టుపెట్టి ఆడుకుంటూ పంపిస్తే రూబేన్ ప్రమాణం చేసి, నా తండ్రి, ఒకవేళ ఈసారి బెన్యామీను తీసుకుని రాకపోతే నా కుమారుని నువ్వు చంపేద్దావు, కానీ నిశ్చయముగా బెన్యామీను పూచంతా నాదే, నువ్వేం బాధపడద్దు, మరలా తీసుకుని వచ్చే బాధ్యత నాది అని పూడ్చిపడి వచ్చి ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి యోసేపు చెప్పండి? నేను యోసేపునని చెప్తేనే వారు బెన్యామీను వదిలిపెట్టి వెళ్ళేది, లేకుంటే అయ్యే పని కాదు. అందుకని యోసేపు చాలా దుఃఖంతో, బాధతో, వేదనతో గదిలోనికి వెళ్ళి మనస్ఫూర్తిగా ఏడ్చి, దేవా, నా అన్నలందరూ నా దగ్గరికి పంపించావు, నాకు చూపించావు, నా తమ్ముడిని కూడా చూపించావు, ఇప్పుడు నీ కృపను బట్టి నేను యోసేపునని వారికి చెప్పబోతూ ఉన్నాను. అప్పుడు నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి, నాకు దుఃఖం ఆగట్లేదు, చాలా చాలా దుఃఖం వస్తూ ఉంది అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని బయటకు వచ్చి వీరు కట్టెలు అమ్మేశారు, మరలా ధాన్యం తీసుకున్నారు. అంతా అయిపోయిన తర్వాత ఇక మధ్యాహ్నం భోజనం చేయాలి. రాజుతో భోజనం చేయడం అంటే మాటలు కాదు. పని వారందరికీ ఆజ్ఞాపించండి, అందరికీ భోజనం ఏర్పాటు చేయండి అని భోజనం ఏర్పాటు చేశారు. ఏంటి రాజుకి ఏమైంది ఈరోజు? కట్టెలమ్మే వాళ్ళతో భోజనానికి కూర్చుంటానంటాడు రాజు అని సేవకులందరూ కూడా, సైనికులందరూ కూడా, అక్కడ ఉన్న అధిపతులందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారంట. వరుసల ప్రకారం రూబేను ప్రక్కన 2వ వాడు, 3వ వాడు, 4వ వాడు, ఇట్లా వరుసగా 12 మంది కూర్చున్నారు. 10 మంది అయిపోయిన తర్వాత 11వ వాడు యోసేపు, 12వ వాడు బెన్యామీను వరుసగా కూర్చుంటే అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారంట. ఏమైంది రాజుకు? కట్టెలమ్మే వాళ్ళతో కూర్చున్నాడేంటి భోజనానికి అని. అంత భోజనం అంతా అయిపోయింది. వారందరూ భయపడుతున్నారు. ధాన్యం మీరు ఇచ్చినట్టు ఇచ్చి అమౌంట్ తీసుకొని వెనక్కి వెళ్ళిపోతారా అని ఏదైనా శిక్ష విధించాలని రాజు ఈరోజు మనతో పాటు భోజనానికి కూర్చున్నాడు, ఏదో జరగబోతుంది మనకు అని వీరు భయపడి బిత్తరపోతూ ఉన్నారు. చివరికి భోజనం అంతా అయిపోయిన తర్వాత, రాజా మీరు సెలవిస్తే మా తమ్ముని తీసుకొని మేము వెళ్ళాలి, మేము తమ్ముని తీసుకొని వెళ్ళకపోతే మా తండ్రి ఈరోజే చనిపోతాడు, ఇప్పుడే ఒక కుమారుని కోల్పోయి చాలా దుఃఖంలో ఉన్నాడు, దయచేసి కనికరించి మీరు మా తమ్ముని పంపించండి అని వీరు వేడుకుంటూ ఉన్నారు. అప్పుడు మీరేం బాధపడొద్దండి, ఆ రోజు మీరు అమ్మి వేసినటువంటి యోసేపును నేనే, మీరు అమ్మి వేసినందుకు ఏం బాధపడొద్దండి, దేవుడే ఇలాంటి కరువు ఇంకా 6 సంవత్సరాలు రాబోతా ఉన్నది. ఇప్పుడు 1 సంవత్సరం అయింది. ఎన్ని సంవత్సరాల కరువు? 7 సంవత్సరాల కరువు ఉన్నదని దేవుడు ఆజ్ఞాపించాడు. కాబట్టి నా తండ్రికి యోసేపు బ్రతికి ఉన్నాడు, ఐగుప్తు దేశాన్ని ఏలుతున్నాడు అని చెప్పండి. మిమ్మల్ని, మీ భార్యల్ని, మీ పిల్లల్ని, నా తండ్రిని, నా తండ్రి కలిగినటువంటి సమస్తాన్ని తీసుకొని రండి, అందరినీ నేనే పోషిస్తాను, ఈ మాట నా తండ్రికి చెప్పి మీరు తీసుకుని రండి అని 10 గాడిదల మీద తినుబండారాలు, బట్టలు, ధాన్యము కావలసినవన్నీ పెట్టి బెన్యామీన్ని ఇక్కడే పెట్టుకొని వారిని పంపిస్తాడు. అప్పుడు యోసేపు మీద ప్రేమ పొరులుకొని వచ్చి ఆయన ఏడ్చినటువంటి సంగతి ఇవన్నీ కూడా అన్నలు వెళ్ళి ఆయనకు, యాకోబునకు తెలియజేయడం, మీరు మోసగలరా, నేను నమ్మను మీ మాట, నేను నమ్మనని మంచం మీదే ఉండి మాట్లాడుతూ ఉన్నా అంట. నేను నమ్మను మీ మాట, బెన్యామీన్ని అక్కడ పెట్టొచ్చారా, నేను నమ్మను మిమ్మల్ని అంటూ ఉన్నా అంట. నా తండ్రి ఒకసారి కళ్ళు తెరిచి మా వైపు చూడు, నీ కుమారుడైనటువంటి యోసేపు పంపించినటువంటి 10 గాడిదలకు మీద ఉన్నటువంటి ధాన్యము చూడు,
బట్టలు చూడు, తినుబండారాలన్నీ చూడు, అప్పుడైనా మా మాట నమ్ముతావేమో. మాకు ఎక్కడి నుండి వస్తాయి ఇంత ధాన్యం తీసుకురావడానికి? మేము తీసుకుపోయిన కట్టెలు ఎంత, ధనం ఎంత అన్నప్పుడు ఆయన కళ్ళు తెరిచాడు. ఇటు నుండి ఇటు పక్క పొరలేడంటే, అంత మెత్తగా అయిపోయాడంటే యాకోబు, వృద్ధుడైపోయి యోసేపు కోసం ఏడ్చి 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 మంచం మీద నుండి ఇటు పొరలేడంట. 2-3 కొడుకులు పట్టుకొని పక్క పొర్లించాలంట. అంత వృద్ధుడు, అంత డల్ అయిపోయాడంట. కళ్ళు తెరువునైనా యోసేపు పంపించినటువంటి ఈ గాడిదలను ఒకసారి చూడు అన్నప్పుడు ఆయన ప్రాణం తెప్పరిల్లి దిగ్గున లేచి కూర్చున్నాడంట. ఎంత బలం వచ్చిందో చూడండి ప్రియులారా. యోసేపు బ్రతికున్నాడా? ఇంతే చాలు. నేను చావక మునుపు నా కుమారుని చూసి ఇక చస్తాను. నేను ఎలాగో చనిపోతూ ఉన్నాను, నేను చావక మునుపు నా కుమారుడైనటువంటి యోసేపును ఒక్కసారి కన్నులారా చూచి ఇక నేను చనిపోతానని దిగ్గున లేచి కూర్చున్నాడు. అందరూ రెడీ అయిపోయి అందరూ సంతోషంగా ఎంతో ఆనందంగా యోసేపు దగ్గరికి వచ్చేశారు. దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే, యాకోబు అంటూ ఉన్నాడు, నా కుమారుడా, నిన్నే నేను చూస్తానని అనుకోలేదు. అయితే నేను నమ్మినటువంటి నా దేవుడు, నేను నమ్మినటువంటి నా రక్షకుడు, నేను నమ్మినటువంటి నా న్యాయాధిపతి, నా కన్నీటిని చూసినటువంటి నా దేవుడు, నీ గర్భములో పుట్టినటువంటి మనష్షే ఎఫ్రాయిములను కూడా నా దేవుడు నాకు చూపించాడు. నేను నమ్మినటువంటి నా దేవుడు న్యాయం తీర్చే దేవుడు, కన్నీటిని తుడిచే దేవుడు, ఆదరించే దేవుడు అని దేవుణ్ణి యాకోబు స్తుతించాడంట. అయితే ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఎట్లున్నాడు యాకోబు చెప్పండి? పక్క పొరలేని స్థితిలో ఉన్నాడు. అలాంటి వాడు ఐగుప్తు దేశం వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు చెప్పండి? నా వైపు చూడండి అందరూ. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 17 సంవత్సరాలు బ్రతికాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. పక్క పొరలేనటువంటి యాకోబు సంతోషం ఎక్కువైపోయి, బలం ఎక్కువైపోయి, ఆనందం ఎక్కువైపోయి, స్తుతి ఎక్కువైపోయి, కృతజ్ఞత భావం ఎక్కువైపోయి, నా దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, ఒకేసారి ఇంత సంతోషం నాకు నా దేవుడు ఇచ్చాడని బలము తెచ్చుకొని చనిపోవలసినటువంటి యాకోబు 17 సంవత్సరాలు ఐగుప్తు దేశం వచ్చిన తర్వాత ఆయన బ్రతికాడంట. ప్రియులారా, దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనం, యోసేపు కీడు చేసినటువంటి అన్నలకి ఏం చేస్తున్నాడు? పోషిస్తానని చెప్తున్నాడు. మిమ్మల్ని, మీ భార్యలు, మీ పిల్లల్ని అందరూ నేనే పోషిస్తాను. మీరు కాదు అమ్మేసింది, దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడు. ఈ కరువు వస్తుందని, ఈ కష్టం వస్తుందని, కాబట్టి దాని గురించి మీరేం బాధపడొద్దండి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలమైన మనకు అన్ని విషయాలలో ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడమని దేవుడు ఆజ్ఞాపించాడు. ఈ ప్రేమలో జాబ్ వచ్చినప్పుడు, లేకుంటే ఎగ్జామ్స్ టైము, మరి స్టడీలో, తర్వాత బిజినెస్లో, సేవ అయినా, పొలం పనైనా, బ్యాంకులో అయినా, ఇంకే పనైనా అన్నింటిలో ప్రేమ కలిగి ఉండుటకే మనం ప్రయాసపడాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు.